నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ వైషు ఆల్ ఇన్ వన్ థాట్స్. ఏంటండి ఇవి దారాలన్నీ ఇలా పెట్టుకొని కూర్చుంది, కుచ్చులు వేయకుండా అనుకుంటున్నారా? కాకపోతే నేను ఒక వీడియో తీద్దాం దీని గురించి అని ఒక ఐడియా వచ్చిందండి. మామూలుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కాడంటే దారాలు అనేది తక్కువగా ఉంటాయి. బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక దారాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఈ దారాలు అనేది ఇలా పడేసుకుంటూ ఉంటే మొత్తం దారం అనేది చిక్కులాగా వస్తుంది అనమాట. దీన్ని మనం విడదీసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇలా మొత్తం చిక్కు పడిపోతుంది అనమాట. ఈ చిక్కు తీసుకొని మనం దారం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కుచ్చులకి చాలా టైం అనేది పడుతుంది. నాకు ఒక చిన్న ఐడియా ఉందండి. మామూలుగా నేను కూడా నాకు తెలియక నేను ఇవన్నీ దారాలు అనేది ఓకే ఇలా పడేసేదాన్ని అనమాట. ఓకే ఇంకా చూసుకున్నాము, వాడుకున్నాము, వదిలేసి ఇంకా దీంట్లో వేసేసి ఒక డబ్బాలోన మళ్ళీ మొత్తం దారం తీసుకున్నప్పుడల్లా చిక్కు తీసుకొని నీట్గా చేసుకునేదాన్ని. ఆ విషయం పక్కకు పెట్టేస్తే ఈ దారం అనేది మనం వాడుకున్న తర్వాత ఇలా పడేస్తూ ఉంటాం. పడేసిన వెంటనే ఇది గాలికి అనేది దారం అనేది ఉబ్బుతుంది అనమాట. ఈ ఉబ్బడం వల్ల కుచ్చు అనేది కూడా నీట్గా, అంటే మనం కుచ్చు కట్ చేసేటప్పుడు నీట్గా ఉండదు అనమాట. విచ్చుకున్నట్టు చూడ్డానికి ఒక రకంగా ఉంటుంది అనమాట కుచ్చు అనేది. సో అలా ఎందుకు వస్తుందని నేను చాలాసార్లు ఆలోచించాను, ఎందుకు ఏమవుతుందని చెప్పేసి. నేను దారాల షాప్లో తీసుకున్నప్పుడు మీ దగ్గర దారాలు అనేది బాగాలేవండి, ఎందుకు ఇలా ఇస్తున్నారు దారాలు అనేది అని చెప్తే, గాలి అనేది ఆడకూడదు మేడం, దారాలకు అనేది గాలి ఆడకుండా మామూలుగా ఒక బాక్స్లో పెట్టేసుకొని నీట్గా పెట్టుకుంటే ఫస్ట్ దారం కొనుక్కుంటాం కదా, అప్పుడు కుచ్చు నీట్గా వస్తుంది కదా, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా యూస్ చేసుకున్నా అంటే రీయూస్ చేసినా కూడా కుచ్చు అనేది అంతే విధంగా వస్తుందని చెప్పాడు. సరే ఇంక అప్పటి నుంచి నేను ఆ విషయం ఫాలో అవ్వడం అయితే అవుతున్నాను అనమాట. కాకపోతే నేను ఈసారి మాత్రం కొంచెం నెగ్లెక్ట్ చేశాను. డిజైన్స్ అనేది ఎక్కువ వచ్చాయి నాకు, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి చీరలు అని చెప్పేసి ఇంకా మొత్తం నీట్గా పెట్టుకోకుండా ఇలా వేశాను. సరే ఇంకా మీకు కొంతమందికి యూజ్ అవుతుంది కదా వీడియో అనేది, సో అందుకే వీడియో అనేది తీస్తున్నాను అనమాట. అంటే ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళ దగ్గర అయితే దారాలు అయితే ఉండవు కదా, మామూలుగా కొంతమంది వేస్తూ ఉంటారు, చూస్తారేమో అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను. ఓకేనా, ఈ దారాలు నేను ఎలా పెడతాను ఏంటి అనేది చూపిస్తానండి, మీరు చూసేసేయండి. కొత్త దారాలు అనేది ఇట్లా పెట్టేసుకుంటా, అంటే ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకుంటాను, ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఈ దారాలు అనేది మొత్తం. ఇప్పుడు మనము కొత్త దారాలు పాత దారాలు అనేది ఎట్లా సెట్ చేసుకుంటా అనేది చూపిస్తాను. ఇప్పుడు కొత్త దారాలు అయితే కనుక మొత్తం ఒక సైడ్కి పెట్టేసుకుంటానండి, అంటే యూస్ చేయనివి మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకుంటా. ఈ ఐడియా మాత్రం కొంచెం ఓన్గా అయితే ట్రై చేశాను అనమాట. ఇవి శారీ బాక్సులు లేకపోతే కొన్ని బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, సో దానికోసం నేను ఈ విధంగా పెట్టుకుంటాను. ఇలా కొత్త దారాలు మాత్రం ఒక లైన్ వైజ్గా పెట్టుకుంటాను, ఎందుకంటే ఇంకా కొత్త దారాలు మనం సపరేట్గా పెట్టుకొని మళ్ళీ అవి పోగొట్టుకొని మళ్ళీ దాంట్లోనే చిక్కు పడేసుకొని అవసరమా అని చెప్పేసి. ఇవి పాత దారాలు అనమాట, అంటే ఆల్రెడీ యూస్ చేసుకున్న దారాలే. ఇలా పెట్టుకోవడం వల్ల చిక్కు పడడానికి అవకాశం ఉండదండి. మొత్తం ఇలా పెట్టేసుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు ఆ దారమే తీసుకుంటాము. ఇప్పుడు మనం దారం ఇది ఉంది కదండి, ఇక్కడికి మనం ఇలా చుట్టేసి పెట్టుకుంటే టైట్గా సరిపోతుంది. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అయితే ఇదేనండి. మామూలుగా కొంతమంది ఎలా పెట్టుకోవాలో తెలియక మొత్తం చిక్కు పడేసుకొని దారం మొత్తం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా, సో దాంట్లో నేను ఒక దాన్నే లేండి, అందుకే కొంచెం యూస్ అవుతుందని చెప్పేసి ఒక వీడియో అనేది తీస్తున్నాను. మొత్తం ఎన్ని బాక్సులు ఉంటే అన్ని బాక్సులు పెట్టేసుకోవాలండి. మన దగ్గర బాక్సెస్ ఉంటాయి కదా శారీస్కి వచ్చినట్టువి, అవి వేస్ట్ చేయకుండా ఎత్తి పెట్టుకుంటే మనకి ఈ విధంగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చిక్కు పడుతుందా? పడదండి, ఎందుకంటే ఇంకా మనం ఇలా పెట్టేసుకుంటే చిక్కు పడడానికి దానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే రావాలి టైట్గా. మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంటే ఏమైనా గ్యాప్ ఉంటే ఫిల్అప్ అయిపోతుంది, చిక్కు పడడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. ఈ విధంగా మొత్తం ఇలా ఫిల్అప్ చేసుకుంటూ వస్తానన్నమాట. ఇంకా మొత్తం మనకి ఇప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల మనం థ్రెడ్డింగ్ కూడా చూసుకోవడానికి ఈజీ అవుతుందండి. ఎందుకంటే మనకు బ్లాక్ కావాలనుకుంటే ఇక్కడనే కనిపిస్తుంది, పింక్ కావాలంటే ఇక్కడనే కనిపిస్తుంది, రెడ్ గ్రీన్ ఈ పైనే కనిపిస్తుంది అనమాట. ఇలా చెత్తలాగా ఉండడం వల్ల మనకి ఏ దారం తీసుకోవాలి ఏంటనేది కన్ఫ్యూజన్ అయిపోతాం అనమాట. ఇప్పుడు కొంచెం కొంచెం మిగిలిపోయి ఉంటాయి కదా, ఇవి పడేయకూడదు అసలు. మనం ఇదే మనకి యూజ్ అవుతుంది. ఎలా అంటారా, రేపటి నాడు మనం శారీ కుచ్చులు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా శారీ కుచ్చులు అనేది శారీకి మించి పడతాయి అనమాట. అంటే ఇప్పుడు 40 కుచ్చులు పడేవి 50 దాకా పడవచ్చు, అంటే పన్నని పట్టించి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కలరే మనకు అవసరం పడింది అనుకోండి, ఇది ఇంత మనం ఏమి యూజ్ అవుతుందని పడేస్తాం, కానీ ఇదే యూజ్ అవుతుంది అనమాట. అది నేను పడేయను అనమాట, ఎప్పటికీ అలానే పెట్టుకుంటా. లేదు అది కూడా ఇది ఇంత యూజ్ కాదులే మనకి అని పడేయకుండా ఇది పెట్టుకోవడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఇప్పుడు మనము ఈ శారీ థ్రెడ్ మనకు కావాలనుకోండి, ఇప్పుడు దీన్ని పడేసాము, ఈ కలర్ ఉన్నది అనుకోండి, దీంట్లో పేపర్ ఉంటుంది,
ఈ పేపర్ అని పడేయను అనమాట, దీంట్లోనే పెట్టేసుకుంటా ఈ పేపర్ అనేది. ఈ పేపర్ ఇచ్చామనుకోండి థ్రెడ్ పడేయకుండా దీని ఇలానే పెట్టేసుకొని, అనుకోకుండా ఇది రేర్ పీస్ అంటే రేర్ శారీ, ఈ థ్రెడ్ మన దగ్గర ఉందనుకోండి, ఇది ఇంత మిగిలింది కదా అని పడేయకుండా ఉంచుకున్నాం అనుకోండి, దీంట్లోనే మనం పేపర్ పెట్టుకుంటాం కాబట్టి ఈ పేపర్ అనేది ఇచ్చేసామనుకోండి, దీంట్లో నెంబర్ ఉంటుంది. ఇలా ఈ నెంబర్ ప్రకారంగా మనకు సేమ్ థ్రెడ్ ఇస్తారనమాట. మనకి ఈ దారంతో అంత యూజ్ ఉంటుందన్నమాట. మనం పడేయకుండా పెట్టుకోవడం వల్ల అన్ని దారాలు ఎందుకు లేబ్బ పడేద్దామని చెప్పేసి ఎప్పుడు ఆ పొరపాటు మాత్రం చేయకండి. మన టైం బాగాలేనప్పుడు ఇదింత దారమే మనకి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా చెప్తున్నాను. నేను ఈ పేపర్లు పడేయకుండా ఈ విధంగా చిన్న దారాలైనా కొంచెం దారాలైనా ఎత్తి పెట్టుకుంటాను అనమాట. చెత్త ఎక్కువైనా పర్లేదు కానీ మనకు థ్రెడ్స్ అనేది చాలా తక్కువగా వస్తాయి అనమాట. ఎన్ని చీరలున్నా థ్రెడ్స్ అనేది ఆ కలర్ అనేది దొరకదనమాట. మనం కుచ్చులు వేస్తాం కదండి, కుచ్చులు వేసేది ఎంత ఇంపార్టెంటో మనం దారాలు కూడా అంతే జాగ్రత్తగా పెట్టుకోవడం అంతే ఇంపార్టెంట్ అనమాట. ఈ దారాలు నాకు 3 months నుంచి ఉన్నాయి. ఇంతకు మించి దారాలు కూడా ఉండే, అవన్నీ మరి పాతగా అయిపోయాయి కదా అని చెప్పేసి పడేశాను. అంటే మనకి దారం అనేది లేట్ అయ్యే కొద్దీ మనకి షైనింగ్ అనేది పోతుంది అండ్ డల్నెస్ కూడా వస్తుంది అనమాట ఆ దారానికి. జస్ట్ ఇవి 3 monthsకి ఇన్ని దారాలు ఉన్నాయి. 8-9 years నుంచి కష్టపడి వర్క్ చేస్తున్నాను. ఇంకెన్ని దారాలు ఉండాలి చెప్పండి, ఎంత చిక్కుబడి ఉండాలి చెప్పండి, ఎంత చెత్త అయి ఉండాలి చెప్పండి. ఇలా ఉంటుంది అనమాట పని అనేది. వర్క్ చేయడం పెద్ద ఈజీ అనుకుంటారు మామూలుగా కస్టమర్స్, ఏముందిలే 1 గంటకి వేసేస్తారు వీళ్ళు కుచ్చుళ్ళు, సింపుల్గా మంచిగా డబ్బులు సంపాదిస్తారు అనుకుంటారు. కానీ దాని వెనుక ఇంత కష్టం ఉంటుందండి. దారాలు చూసుకోవాలా, అదంతా పక్కకు పెట్టేస్తే, దారం తీసేది పక్కకు పెట్టేస్తే, దారాలు చూసుకునేది ఎంత టైం పడుతుంది తెలుసా. ఒక చీర కుచ్చులు వేయచ్చండి ఆ దారాలు చూసుకునే దగ్గర. ఎందుకంటారా, ఈ దారం సెట్ అవుతుందా, ఈ కలర్ కరెక్ట్గా సెట్ అవుతుందా, లేకపోతే కొంచెం షేడ్ అవుతుందా, మళ్ళీ కస్టమర్స్ ఏమంటారు. ఇప్పుడు మనకి దారం అనేది కొంచెం కలర్ లైట్గా తక్కువైనా కూడా మాకు ఈ కలర్ వేసారు ఎందుకండి లైట్గా దారము, మాకు కరెక్ట్ కలర్ వేయాలి కదా అని చెప్తారు కొంతమంది ఏమవుతుందంటే దొరకలేదండి మాకు ఇదే దొరికింది ఈ శారీలోన ఇంకా తప్పక వేయాల్సింది వచ్చింది. కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది అడ్జస్ట్ అవ్వరు. మాకు ఇప్పదీసి వేయండి అనే రోజులు కూడా ఉన్నాయన్నమాట. నేను కొంతమందికి ఇప్పదీసి వరకు కుచ్చులు వేసిన రోజులు కూడా ఉన్నాయండి. అది చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. వర్క్ అన్నాక కష్ట నష్టాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా పెట్టేసుకున్నానండి మొత్తం. ఇంకా ఉన్నాయి, వీడియో అనేది లెంతీ అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ ఈ బాక్స్ వరకే చూపిస్తున్నాను. మొత్తం ఓవరాల్గా థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల దారాలు నీట్గా ఉంటాయి, అలాగే దారాలు అనేది ఉబ్బకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్న దారాలని ఇలా చేసుకోవాలంటే ఎంత కష్టం ఉంటుంది చెప్పండి. ఈ దారాలు అనేది చిక్కు మొత్తం తీసేసి చిన్న దారాలు పెద్ద దారాలని సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ దారాలని మళ్ళీ తీసుకొని మనము సెట్ చేసుకొని నీట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది, అలాగే మనం థ్రెడ్స్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం ఇలా మూత పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి గాలి అనేది స్ప్రెడ్ అవ్వదు అనమాట. దీంట్లోకి దారాలు అనేది ఉబ్బకుండా నీట్గా ఉండిపోతాయి అన్నమాట. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.